నా ప్రియుడా యేసయ్యా ఆశతో దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములు. 1 John chapter 2 verses 5-6. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్న వాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎలాగూ నడుచుకున్నాడు, మనం కూడా అలాగూ నడుచుకున్న బద్ధులమై యేసయ్యను నమ్ముకున్నాను అని మనము ఆయనకు వ్యతిరేకముగా, అంటే ఆయన యొక్క నియమ నిబంధనలను విస్మరించి, ఆయన వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని విస్మరించి మన ఇష్టానుసారంగా మనం నడుచుకునే వారం కాకూడదు. యేసు ప్రభు మనకి మంచి మాదిరి చూపించాడు. మరి మనం కూడా ఆయన మాదిరిని అనుసరించి మనము నడుచుకునేటువంటి వారమో కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు అవస్థలో, ఆపదలో, బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, అనారోగ్యములో బాధపడుతున్న ప్రజలను చూచి ఆయన చలించిపోయినాడు. ఆయన కనికరము చేత కదిలించబడ్డాడు. కాబట్టి నీవు కూడా అలాంటి గొప్ప మనస్సు కలిగి ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. లోకంలో మనుషులు మనం గమనిస్తే సాటి మనుషులను ప్రేమించలేకపోతున్నారు, సాటి మనుషులను గౌరవించలేకపోతున్నారు, ఆదరించలేకపోతున్నారు, సన్మానించలేకపోతున్నారు, మర్యాదించలేకపోతున్నారు. మరి క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడుగా నువ్వు లోకములో దేవుడంటే తెలియని మనుషుల వలె కాకుండా దైవానికి ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. క్రీస్తు మనకి మంచి మాదిరి చూపించాడు. మరి మనం కూడా ఆయన వలె జీవించే వారము, ఆయన వలె మనం నడుచుకునే వారం కావాలి. ఎందుకంటే మనం వాక్యం లేనో ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నో అలాగే తాను నడుచుకున్నా బద్ధుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే యేసు ప్రభు పాపులను ప్రేమించాడు. కులమత భేదాలు లేకుండా మనుషులను ప్రేమించాడు. పాపులతో కలిసి తిరిగాడు, పాపులతో కలిసి భోంచేశాడు. కానీ యేసయ్య పాపము లేకుండా బ్రతికినాడు. అదే క్రైస్తవ జీవితం. నేడు దేవుని నమ్ముకుని లోకములో లోక సంబంధులైన మనుషులతో కలిసిపోతున్నారు. స్నేహం చేయొచ్చు, తప్పులేదు. పొరుగువారిని ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, బంధువులను, మిత్రులను అందరినీ మనం ప్రేమించాలి. శత్రువులను సైతం ప్రేమించాలి, మంచిదే. కానీ లోక సంబంధులైన మనుషులతో కలిసిపోకూడదు. ఎందుకంటే దేవుని నమ్ముకుని అలా కలిసిపోతే నువ్వు దైవానికి తగినట్టుగా నువ్వు బ్రతకలేవు. వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి దేవుని నమ్ముకున్న మనము దైవానికి తగ్గట్టుగా, వాక్యానికి తగ్గట్టుగా, ఆయనకు ప్రియమైన ప్రజలుగా మనం జీవించేటువంటి వారమో కావాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలను తెచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయివేయవచ్చు అన్నాడు. అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ కూడా ఆ స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభు శిక్షించే అధికారం ఆయనకే ఉంది. అయితే యేసు ప్రభు ఆమెను శిక్షించాడా? శిక్షించలా, క్షమించాడు. ఆమెను ఇన్సల్ట్గా, అవమానకరంగా మాట్లాడలా, ఆమెను క్షమించాడు, ఆమెను కనికరించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్ముకున్న మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు వలె మనం నడుచుకునేటువంటి వారమో కావాలి. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే మార్క్సు వార్త 6వ అధ్యాయము 34వ వచనము, గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారని ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఏ విధంగా కనికరము చూపించాడు? ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే 3 with కంపారిజన్ అనే మాట రాయబడింది. అంటే ఆయన కనికరము చేత కదిలించబడ్డాడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్న మనుషులను చూసి దేవుడు కనికరం చేత కదిలించబడ్డాడు.
మరి నీ విశ్వాస జీవితంలో సాటి మనుషుల పట్ల ఎలాంటి ప్రేమను, ఎలాంటి కనికరాన్ని, జాలిని, దయను నువ్వు చూపించగలుగుతున్నావు? కాబట్టి క్రీస్తు వలె మనము నడుచుకునే వారం కావాలి. ఎందుకంటే మనం గమనిస్తే యేసు ప్రభు వారు లోకాసు వార్తలో ఒక మాట అంటున్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 26-27 వచనములు, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వల్లనే, అధిపతి పరిచారకుని వల్లనే ఉండవలను. గొప్పవాడెవడో భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. యేసు ప్రభు పరిచర్య చేయటానికి వచ్చాడు. ఏ విధంగా ఆయన నడుచుకున్నాడు? గొప్పవాని వలె, లేకపోతే గొప్ప అధికారి వలె యేసయ్య నడుచుకోలా. పరిచర్య చేయవాని వలె నేను మీ మధ్య ఉన్నాను, పరిచర్య చేయటానికి నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు వారు అన్నారు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుని ఆయనతో సహవాసం చేస్తున్న మనము యేసయ్య వలె మనము జీవించేవారము, యేసయ్య వలె మనం నడుచుకునే వారం కావాలి. అదియే నిజమైన క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు ఎలా నడుచుకున్నారో అలాగే మేము కూడా నడుచుకోవాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని పోలి మీ స్వభావాన్ని, మీ మనస్తత్వాన్ని, మీ గుణలక్షణాలు కలిగి మీకు తగినట్టుగా విధేయత కలిగిన ప్రియమైన ప్రజలుగా మేము లోకమందు జీవించేవారం, నడుచుకునే వారం కావాలి నాయన. అలాంటి గొప్ప ధన్యత, అలాంటి గొప్ప కృప, పరిశుద్ధాత్మ శక్తి, వరాలు మీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం.